అయితే ఒక్కొక్కసారి అంటే ఇప్పుడు మనం రవితేజ గారిని చూస్తున్నప్పుడు ఒక లాస్ట్ 4-5 మూవీస్లో వింటేజ్ రవితేజ అని చెప్పేసి అదొక రకంగా ఏంటంటే అంటే రవితేజ గారు వింటేజ్ అంటే ఆయన 40-50 ఏళ్ళ క్రితం యాక్టర్ కాదు కదా. ఎందుకు అలా చూస్తున్నారు, ఫన్ చేస్తున్నారు, ఫన్ చేస్తున్నారు. ధమాకా అనేది సినిమా ఏం కాదు, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అది. సో ఆయన కొంచెం డిఫరెంట్ గా ట్రై చేస్తూనే ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు ఆయన. అసలు ఈ వర్డ్ ఎక్కడి నుంచి అసలు మేము వింటేజ్ అని లేదంటే కంబ్యాక్ అని ఇవన్నీ నాకు అని ఈజ్ ఆల్వేస్ రిలేటబుల్. అసలు అది కరెక్ట్ కాదండి. కొన్ని బాగా అంటే ఎవరో ఇంక మధ్యలో అటు ఇటు అంటూ ఉంటారు, కానీ అవన్నీ మేము ఏ రోజు కూడా మా మైండ్లో కానీ మేము సెట్లో కానీ అసలు ఆ వర్డ్స్ కూడా అసలు లేవన్నమాట. క్యారెక్టర్ ఏంటి, దాన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా ఎంటర్టైన్ చేయాలి అంతే. ఎందుకంటే ఏదన్నా ఒక చిన్న ఇన్స్టాన్సెస్ ఆయన రవితేజ గారు ఏమైనా ఐకానిక్ మూవీస్లోంచి ఆయన సీన్లో ఆయన రీక్రియేట్ చేయడం కానీ లేదంటే ఆయన ఇమిటేట్ చేయడం లాంటిది ఏమైనా సీక్వెన్సెస్ ఉంటే ఓకే, కానీ అవును కంప్లీట్గా ఒక సీక్వెన్స్నో లేదంటే కంప్లీట్గా ఒక అసలు మన ఏ సినిమా ఉండదు అది మీరు చేయట్లేదు. ఈ మధ్య కొన్ని పాత ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్లో అవసరం ఉంది రవితేజ గారు, ఆయన ఎప్పుడు కూడా రిలవెంట్. ఆయన ఏ రోజు కూడా ఓకే రవితేజ అనే హీజ్ ఇర్రెలవెంట్ అనే కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ ఆయన ఎప్పుడు కలగనివ్వలేదు ఆడియన్స్కి. అవును, ఈ వింటేజ్ కంబ్యాక్లు ఎక్కడో ఫ్యాన్స్ కూడా వీళ్ళు అనవసరంగా ట్రిగర్ చేసి వదిలేస్తున్నారేమో అనిపించింది. లేదు, మా మైండ్లో అసలు అలాంటివి ఏమీ లేవు. క్లియర్గా రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ నువ్వు ఎలా రాసుకున్నావో అలాగే వెళ్ళిపోదాం అబ్బాయి అన్నారా. ఓకే.